ప్రభు ప్రేమికుల సహవాస్కి విచ్చేసిన బాబా వారికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈరోజు కార్యక్రమం చేసుకునే అవకాశం, సహవాస్ చేసుకునే అవకాశం బాబా వారు మనకి ఇచ్చినందుకు బాబా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మొట్టమొదటిగా నమో మెహర్ బాబా శర్మ గారు పాడాల్సిందిగా కోరుచున్నారు. జై బాబా అండి శర్మ గారు. తర్వాత లలిత కుమారి గారు రెడీగా ఉండాలి సంకీర్తన. జై బాబా. अवतार मेहर बाबा की जय. जय मेहर बाबा अंडी. जय बाबा. नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर सकल चराचरा जगदुद्धार, सकल चराचरा जगदुद्धार नमो मेहरु बाबा अवतार, नमो देव देवा जोहारुलिविये श्री मेहर बाबा, जोहारुलिविये श्री मेहर बाबा महिनिज निंचिन मानव रूप, महिनिज निंचिन मानव रूप इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा भव भय भंजना परम पावना, भव भय भंजना परम पावना नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अज्ञानांधता अंतमुचेसी, अज्ञानांधता अंतमुचेसी दिव्य विज्ञान दृष्टि नो संगी, दिव्य विज्ञान दृष्टि नो संगी अरिषेद्वर्गमुलंतरिंपगा, अरिषेद्वर्गमुलंतरिंपगा अव्यय मोक्षं बनुग्रहिंपुमु, अव्यय मोक्षं बनुग्रहिंपुमु नमो मेहरु बाबा अवतार, नमो देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अवतार मेहर बाबा की जय. जय मेहर बाबा नागमणि गारू. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా అండి శర్మ గారు. చాలా చక్కగా నమో మెహర్ బాబా ప్రార్థన గీతాన్ని ఆలపించారు. మీకు జై బాబా. లలిత కుమారి గారు జై బాబా మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత దినేష్ గారు, దినేష్ తర్వాత నువ్వు రెడీ అమ్మా. अवतार मेहर बाबा की जय. అవతార స్వరూపుడండి మన మెహరు, అందరను చేరండి అర్చనకు. అవతార స్వరూపుడండి ఎందరో దేవునిగా నెరిగిరీతని, ఎందరో హృదయములో నిలిపిరీతని, ఎందరికో ప్రేమ గుణము ఎదను నింపెను, ఎందరికో ప్రేమ గుణము ఎదను నింపెను, ఎందరో పాపులనితడు రక్షించెను. అవతార స్వరూపుడండి మన మెహరు, అందరను చేరండి అర్చనకు. అవతార స్వరూపుడండి పంచ సద్గురువులితని ప్రస్తుతించిరి, పరమాత్మ ఇతడని ప్రకటించిరి, సంచిత కర్మలనితడు సమయించును, సంచిత కర్మలనితడు సమయించును, సంతసముననితని మీరు సేవింపుడు. అవతార స్వరూపుడండి
మన మేరు అందరూ చేరండి అర్చనకు అవతార స్వరూపుడండి బోధ చేయుటకితడు భువికి రాలేదు బోధలు తొల్లిటి వెన్నియ కలవు మేధతో నీతని తెలియజాలము మేధతో నీతని తెలియజాలము మేలుకొల్పుటకితడు అవతరించెను అవతార స్వరూపుడండి మన మేరు అందరూ చేరండి అర్చనకు అవతార స్వరూపుడండి చింతల వంతల చిక్కుపడినను చింతన చేయుడు చిన్మయుని అంతటను నిండియుండు అప్రమత్తుడై అంతటను నిండియుండు అప్రమత్తుడై అంతయు నితడని అనుసరింపుడి అవతార స్వరూపుడండి మన మేరు అందరూ చేరండి అర్చనకు అవతార స్వరూపుడండి రాముడు కృష్ణుడు రహీము క్రీస్తు రాజులు నీతడు అన్నియుతానై రామచంద్ర మానస రంజకుడితడు రామచంద్ర మానస రంజకుడితడు రాగము మీరగా కొల్వరారయా అవతార స్వరూపుడండి మన మేరు అందరూ చేరండి అర్చనకు అవతార స్వరూపుడండి అవతార్ మెహర్ బాబా की జై బాబా అండి థ్యాంక్ యూ బాబా జై బాబా అండి లలిత్ కుమారి గారు. జై చాలా బాబా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబాలండి. జై బాబా జై బాబా. దినేష్ జై బాబా నాన్న నువ్వు సంకీర్తించి తర్వాత నాగమణి గారు మీరు రెడీగా ఉండండి. జై బాబా. जय बाबा अवतार मेहर बाबा की जय। प्रेम रसा स्वादनलो मुरिसे संतृप्तिनि नेनु प्रेम रसा स्वादनलो मुरिसे संतृप्तिनि नेनु ప్రేమ సాగర అలల కేరళలో ప్రేమ సాగర అలల కేరళలో మెరిసే చిరుకాంతిని నేను మెరిసే చిరుకాంతిని నేను ప్రేమ రస స్వాదనలో మురిసే సంతృప్తిని నేను ఏ ప్రభుదరి కోరి హృదయ వీచిక విరహినిగా మారునో ఏ కరుణారుణ కాంతి రేఖలకు తలపులు తరువౌనో ఏ ప్రభుదరి కోరి హృదయ వీచిక విరహినిగా మారునో ఏ కరుణారుణ కాంతి రేఖలకు తలపులు తరువౌనో ప్రకృతిలోకను ప్రతి ప్రగతికి ప్రకృతిలోకను ప్రతి ప్రగతికి ప్రేమాస్వాదనే సకలార్థం
ప్రేమ రసాస్వాదనలో మురిసే సంతృప్తిని నేను సారథిగా మారి సమర భూమిలో సత్యము వచించెను వారధిగా మారి సాగర మదనం చేయగ తావిచ్చెను సారథిగా మారి సమర భూమిలో సత్యము వచించెను వారధిగా మారి సాగర మదనం చేయగ తావిచ్చెను ఆ ప్రభుని విశ్వాకృతికి ఆ ప్రభుని విశ్వాకృతికి ప్రేమాకృతియే చరమాంకం ప్రేమ రసాస్వాదనలో మురిసే సంతృప్తిని నేను ప్రేమ సాగర అలల కేరళలో ప్రేమ సాగర అలల కేరళలో మురిసే చిరికాంతిని నేను ప్రేమ రసాస్వాదనలో మురిసే సంతృప్తిని నేను అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా ఆంటీ థ్యాంక్ యూ అందరికీ జై జై బాబా నాన్న, జై బాబా. చాలా మంచి సంకీర్తన, చక్కగా పాడి వినిపించావు. నీకు జై బాబా నాన్న. నాగమణి గారు జై బాబా. जय बाबा మీరు సంకీర్తన చేయండి, తర్వాత శేషారత్నం గారు రెడ్డి. జై బాబా. जय बाबा अवतार मेहर बाबा की जय దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా ముంగిటకేల రమ్మనవు నీ కౌగిట నీల బంధించవు ముంగిటకేల రమ్మనవు నీ కౌగిట నీల బంధించవు కొండంత దేవుడవు నీవు కొండంత కానుక తేగలనా కొండంత దేవుడవు నీవు కొండంత కానుక తేగలనా సర్వస్వము నీ కర్పించలేదా సర్వస్వము నీ కర్పించలేదా దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా ఒంటరి దానను నేనని నీ జంటగా నీతో చేరాలని ఒంటరి దానను నేనని నీ జంటగా నీతో చేరాలని ఆకాశమంతటి ఆశతో రాగా ఆకాశమంతటి ఆశతో రాగా నిరాశ పాలే చేయుదువా నిరాశలోయలో త్రోయుదువా దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా ఎంతటి మెత్తటి హృదయము నీది ఇంతటి కాఠిన్యమెపుడాయరా ఎంతటి మెత్తటి హృదయము నీది ఇంతటి కాఠిన్యమెపుడాయరా ఎన్నెన్ని యుగములు గడిచాయో ఇంకెన్నెన్ని యుగములు గడవాలో ఎన్నెన్ని యుగములు గడిచాయో ఇంకెన్నెన్ని యుగములు గడవాలో
ఎప్పుడు ఎచట నిన్ను చేరాలో, ఎప్పుడు ఎచట నిన్ను చేరాలో, దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి నాగమణి గారు. జై బాబా. జై బాబా అండి. చాలా చక్కగా మంచి సంకీర్తన పాడు వినిపించారు. మీకు జై బాబా అండి. శేషరత్న గారు జై బాబా. మీరు సంకీర్తన చేయండి, తర్వాత సులోచన రెడీగా ఉండమ్మా. శేషరత్న గారు జై బాబా. జై బాబా. జై బాబా. పాడు. అవతార్ మెహర్ బాబాకి మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నే మెహరైపోవాలి. మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నే మెహరైపోవాలి. రాగమన్నది పాడాలంటే మెహరు రాగం పాడాలి, రాగబంధం తొలగాలంటే మెహరు తోడై ఉండాలి. రాతిరంతా జాగరణైతే మెహరు నామం చేయాలి, రాతినైనా చూడాలంటే మెహరుగానే చూడాలి. మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నే మెహరైపోవాలి. బాధలన్నీ తొలగాలంటే బాబా భజనే చేయాలి, బాధ్యతలు నెరవేరాలంటే బాబా భావన ఉండాలి. బంధమన్నది ఉండనుకుంటే బాబాతోనే ఉండాలి, బంధువన్నది ఉండాలంటే బాబా ఒకై మిగలాలి. మెహరు కావాలి, మెహరుని ప్రేమ కావాలి, మెహరుతో ఉండాలి, నే మెహరైపోవాలి. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి నాగమణి గారు. జై మెహర్ బాబా. జై బాబా అండి. జై బాబా. శేషరత్న గారు జై చాలా బాబా. మంచిగా చక్కగా పాడు వినిపించారు. మీకు జై బాబాలు. సులోచన జై బాబా అమ్మ. జై బాబా. సంకీర్తన బాబా తర్వాత పద్మావతి గారు రెడీ. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. భూదేవి పులకరించేను, భూదేవి పులకరించెను, మహర్నవములు పొంగి పొరలెను, గగన వీధులు వెలుగు నిండెను, సృష్టి అంతయు పరవశించెను. ఏమి వింతయో చూడరా, ఏమి భాగ్యమో తెలియురా, భూదేవి పులకరించేను. ధరణి భారం శిరమునిడుకొని దైత్య భావం రూపుమాపగా, ధరణి భారం శిరమునిడుకొని దైత్య భావం రూపుమాపగా, మానవాళి హృదయ సీమల ప్రేమ వాహిని పల్లవించగా, మానవాళి హృదయ సీమల ప్రేమ వాహిని పల్లవించగా, మహిని వెలసెను మహావిష్ణువు, మెహరు పేరున మౌన వ్రతుడై, భూదేవి పులకరించేను.
ముముక్షువులకు మహాత్ములకు యోగులకు వీరాదులకును ముముక్షువులకు మహాత్ములకు యోగులకు వీరాదులకును మస్తులకు ఉన్మత్తులకును పేదలకు నిర్భాగ్యులకును మస్తులకు ఉన్మత్తులకును పేదలకు నిర్భాగ్యులకును దివ్య కరుణను పంచినావే దివ్య కరుణను పంచినావే దివికి మార్గమై నిలచినావే భూదేవి పులకరించేను కన్నులారా నిన్నుగాంచని మందమతులము మూడులముగా కన్నులారా నిన్నుగాంచని మందమతులము మూడులముగా నీదు సిరులు మరుల నెరుగని పేదలందున పేదలముగా నీదు సిరులు మరుల నెరుగని పేదలందున పేదలముగా జాలి కొని మమ్మేలు కొనుమా జాలి కొని మమ్మేలు కొనుమా వేడుకొందుము మెహరుదేవా భూదేవి పులకరించెను మహానవములు పొంగి పొరలెను గగన వీధుల వెలుగు నిండెను సృష్టి అంతయు పరవశించెను ఏమి వింతయో చూడరా ఏమి భాగ్యమో తెలియరా భూదేవి పులకరించెను మహిని వెలసెను మహావిష్ణువు మెహరు పేరున మౌన వ్రతుడై అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా అందరికీ జై బాబా ఆంటీ జై మెహర్ బాబా మీకు జై బాబా అమ్మ, జై బాబా. చాలా చక్కగా మంచి సంకీర్తన పాడిపించు, నీకు జై బాబాలు. పద్మావతి గారు జై బాబా అండి. మీరు ఒక సంకీర్తన చేయండి, తర్వాత అప్పారావు గారు అడుగుండండి. జై బాబా. జై బాబమ్మ, జై బాబా. జై మెహర్ బాబా, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. శ్రీ మెహరుని సన్నిధిలో పరిపూర్ణ దేయముతో ప్రేమించి తరించుటయే ఈ జన్మకి కసాలు. శ్రీ మెహరుని సన్నిధిలో పరిపూర్ణ దేయముతో ప్రేమించి తరించుటయే ఈ జన్మకి కచాలు. నీ ప్రేమ పయానిధిలో పయనించే నావలము నీ ధ్యానములో మునిగే మము నీ దరి చేర్చుమయా. నీ ప్రేమ పయానిధిలో పయనించే నావలము నీ ధ్యానములో మునిగే మము నీ దరి చేర్చుమయా. ఆ భాగ్యము రావాలి, మా జన్మ తరించాలి. ప్రభు మెహరుని సేవలలో పరమాత్ముని జ్ఞానములో ఆ భాగ్యం రావాలి, మా జన్మ తరించాలి. ప్రభు మెహరుని సేవలలో పరమాత్ముని జ్ఞానములో శ్రీ మెహరుని సన్నిధిలో పరిపూర్ణ జయముతో ప్రేమించి తరించుటయే ఈ జన్మకి కచాలు. నీ రూపమే మా నిలయం, నీవే మా పాపహరం, నీ నామమే పాపహరం. నీ ప్రేమ పయానిధిలో
నీ రూపమే మా నిలయం, నీ నామమే పాపహరం, నీ ప్రేమే మా కభయం, నీవే మా సర్వస్వం. నీ ప్రేమ బాటలలో నీ తీయని పాటలతో అహరహము నిన్ను గొల్చే నీ ప్రేమికులం మేము. నీ ప్రేమ బాటలలో నీ తీయని పాటలతో అహరహము నిన్ను గొల్చే నీ ప్రేమికులము మేము. శ్రీ మెహరుని సన్నిధిలో పరిపూర్ణ ధ్యేయముతో ప్రేమించి తరించుటయే ఈ జన్మకి చాలు. అవతార్ మెహరు బాబా అందుకో మా జై జైలు, నీ పద సేవల మమ్ము తరింపగజేయుమయా. అవతార్ మెహరు బాబా అందుకో మా జై జైలు, నీ పద సేవల మమ్ము తరింపగజేయుమయా. ప్రత్యేకము నీ సేవే, ప్రతి క్షణము నీ తలపే, నీ ప్రేమ మాకాధారం ప్రార్థింతుమయా సతతం. ప్రత్యేకం నీ సేవే, ప్రతి క్షణము నీ తలపే, నీ ప్రేమే మాకాధారం ప్రార్థింతుమయా సతతం. శ్రీ మెహరుని సన్నిధి ఓ పరిపూర్ణ జయముతో ప్రేమించి తరించుటయే మా జన్మకి చాలు. అవతార్ మెహర్ బాబా కి జై. మెహర్ బాబా కి ధన్యవాదాలమ్మా. మీకు జై ధన్యవాదాలు. బాబా. జై సంకీర్తన చక్కగా అందించారు. మీకు జై బాబా అండి. జై బాబా. అప్పరం కొద్ది తప్పులేదు. జై 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 బాబా. బాబా అండి. జై బాబా. ఇప్పుడు స్పీచ్ టైం అయినట్టుందిగా, మళ్ళా పాడమంటారా? ఇంకా 4 నిమిషాలు ఉందండి, మీరు సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. అవతార్ మెహర్ జై బాబా కి. నీ పాదముల చెంత నన్ను చేరని, నీ సేవలో ఎప్పుడో నన్ను రాలని, నీ పాదముల చెంత నన్ను చేరని. గత జన్మ పుణ్యాన నీవెవరివో తెలిసే ఈ జన్మ నీకే అంకితము చేశాను. గత జన్మ పుణ్యాన నీవెవరివో తెలిసే ఈ జన్మ నీకే అంకితము చేశాను. నీ ప్రేమ మండలిలో నొకనిగా కాదు, నీ ప్రేమ మండలిలో ఒకనిగా కాదు, నీ సేవకునిగా నన్ను చేరనీవా, నీ సేవకునిగా నన్ను చేరనీవా. నీ కొంగునే విడువ నీ మాట జవదాట, నీ కొంగునే విడువ నీ మాట జవదాట, నీ ఇచ్చయే నాకు ప్రీతి చేకూర్చు, నీ ఇచ్చయే నాకు ప్రీతి చేకూర్చు. నీ పాదముల చెంత నన్ను చేరని, నీ సేవలో ఎప్పుడో నన్ను రాలని, నీ పాదముల చెంత నన్ను చేరని. కనులార నిన్నెప్పుడు నన్ను చూడని, నోరార నిన్నెప్పుడు నన్ను పిలువని, కనులార నిన్నెప్పుడు నన్ను చూడని, నోరార నిన్నెప్పుడు నన్ను పిలువని, ప్రియమార నిన్నెప్పుడు నన్ను తాకని, ప్రియమార నిన్నెప్పుడు నన్ను తాకని, మనసార నిన్నెప్పుడు నన్ను తలవని, మనసార నిన్నెప్పుడు నన్ను తలవని.
నీ పాదముల చెంత నన్ను చేరని, నీ సేవలో ఎప్పుడో నన్ను రాలని, నీ పాదముల చెంత నన్ను చేర. మెహర్ బాబా కి జై. జై బాబా అండి. నాగమణి గారు జై బాబా. జై బాబా అమ్మ. నాగమణి గారు జై జై బాబా బాబా. అప్పారావు గారు, జై బాబా. చాలా చక్కగా మంచి సంకీర్తన పాడించారండి. మీకు జై బాబాలు. మల్లికార్జునరావు గారు జై బాబా అండి. మీరు బాబా విషయాలు తెలియజేయండి. జై బాబా. జై బాబా. అందరికీ జై జై బాబా. థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇక్కడ మండలి అని మనం వింటూ ఉంటాం. మండలి వారి యొక్క స్థాయి అందరిదే ఒకలా ఉండదు, ఒక్కొక్కరి స్థాయి ఒక్కొక్కలా ఉంటుంది. అందులో ఒక ముఖ్యంగా భావు కల్చర్ గారి యొక్క స్థాయి ఎలా ఉందో అది తెలియచేసే ముందర ప్రతి మానవుడు కూడా ఆనందంగానే సుఖంగానే ఉండాలని కోరుకుంటాడు. కానీ ప్రపంచంలో సుఖం అన్నది శాశ్వతంగా ఉండేది కాదు. కొంతసేపు ఉంటుంది, కొన్నాళ్ళు ఉంటుంది, కొన్ని ఏళ్ళు ఉండొచ్చు కూడా, కొన్ని సంవత్సరాలు కూడా సుఖంగా ఉండొచ్చు, తర్వాత మళ్ళీ కష్టం వస్తూ ఉంటుంది. అది శాశ్వత సుఖం కాదు. అది శాశ్వత సుఖం కావాలనుకుంటే ఏం కావాలో అందరికీ తెలుసు. భగవంతుడి స్థాయికి చేరితే తప్ప శాశ్వతమైన సుఖం అక్కర్లేదు, ఇంకా రాదు, దొరకదు. అని చేత ఈ అశాశ్వతమైన సుఖాన్ని, సశాశ్వతమైన ఆనందాన్ని కానీ పోగొట్టుకోవాలంటే శాశ్వతమైన సుఖం అశాశ్వతమైనది, కష్టం అశాశ్వతమైనది. ఇక్కడ రెండు పూర్తిగా నిలకడగా ఉండవు. కానీ ఆనందం మాత్రమే కావాలి నిరంతరం, అది శాశ్వతంగా ఉండాలి అనుకుంటే భగవంతుడి స్థాయికి చేరుకోవాలి. అది ఒకటే మార్గం. దానికి పడవలసిన కష్టం భావు కల్చరీ గారిది ఎగ్జాంపుల్ చెప్పుకుంటే తెలుస్తుంది మనకి ఎంత కష్టపడాలో. అంత కష్టపడితే తప్ప పూలు పళ్ళు అర్పిస్తే భగవంతుడు స్థాయికి చేరుకోలేము. భగవంతుడే మనకు సహాయం చేయాలి. ఆయన స్థాయికి చేరుకోవాలంటే భగవంతుడే సహాయపడాలి మనకి. ఆయన సహాయం లేదే ఆ శాశ్వతానంద స్థితికి మనం చేరలేము. మరి ఆ స్థాయికి చేరాలంటే అది మాత్రమే కోరుకోవాలని చెప్తున్నారు ఇక్కడ. 11th January 1959లో 1959 సంవత్సరం జనవరి 11వ తారీఖున ఒక క్రిస్టియన్ వచ్చి, నాకు క్రిస్టియన్ని నేను జీసస్ క్రైస్ట్ యొక్క దర్శనం కావాలి, దానికి చాలా తాపత్రయపడుతున్నాను, కానీ నా వల్ల అవ్వటం లేదు, నీ సహాయం కోసం వచ్చానని చెప్పాడు. అడుగుతాడు బాబా సహాయం. ఆ జీసస్సే బాబా అని ఇంకా అతనికి తెలియదు. అయినప్పటికి కూడా బాబా అతన్ని ఏమనకుండా కోరవలసిన కోరిక కోరాలి నువ్వు చెప్తున్నారు బాబా. కోరవలసిన కోరిక అంటే కేవలం అతన్ని చూడడం కాదు, భగవంతుని చూడడం కాదు. టు సీ గాడ్ అంటే ఆరో చైతన్య భూమికి, భగవంతుని స్థాయికి చేరుకోవడం కాదు. ఆరో చైతన్య భూమికలోనే భగవంతుని యొక్క దర్శనం అవుతుంది. దర్శనం కాదు కావాల్సింది, భగవంతుడే అయిపోవాలి. అంచేత నువ్వు కోరవలసిన కోరుకోవాలి అని చెప్పి జీసస్ కూడా తన యొక్క శిష్యుడికి చెప్పాడు, మీరు కోరవలసిన ఒకే ఒక్క కోరిక కోరుకోండి. అంటే ప్రాపంచికమైన కోరికలు కాదు అని అర్థం. ప్రాపంచమైన కోరికలు కోరుకుంటే అశాశ్వతమైన ఆనందమే వస్తుంది, శాశ్వత ఆనందం రాదు. శాశ్వత ఆనందం రావాలంటే భగవంతుడు అయిపోవాలి. అని చేత అది ఆ కోరిక మాత్రమే కోరుకోవాలని, కోరవలసిన కోరిక మాత్రమే కోరుకోండి, నేను మిమ్మల్ని ఏం కోరమని కోరుతున్నానో అదే కోరుకోండి అన్నారు. భగవంతుడు మన నుంచి ఏం కోరుకోమని ఆశిస్తున్నారంటే భగవంతుడిదే కావాలి, భగవంతుడే అయిపోవాలని. అంటే చేత రియల్లీ వాంట్ టు చాట్ టు బి వాంటెడ్ అన్నారు బాబా. కోరదగ్గ కోరిక మాత్రం
కోరుకోవాలి. ఆఖరికి జీసస్ క్రైస్ట్ యొక్క శిష్యులు 12 మంది కూడా, ఆ శిష్యులు కూడా ఇటువంటి కోరిక కోరవలసిన కోరలేదు వాళ్ళు అని చెప్పారు బాబా. అతి సన్నిధులైన శిష్యులు అంటే అప్పుడు మండలి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బాబాకి మండలి ఎలాగో అలాగా. బట్ నన్ ఇంక్లూడింగ్ ది 12 apostles కుడ్ రియల్లీ వాంట్ ది రియల్ వాంట్ అన్నారు దాన్ని, నిజమైన కోరిక. ప్రాపంచికంగా ఏది కోరినా నిజమైన కోరిక కాదు. ప్రపంచం ఏమొద్దు, నువ్వే నీ స్థితికే చేరుకోవాలన్నదే కోరదగ్గ కోరిక. అదే నిజమైన కోరిక అన్నారు. కోరదగ్గ కోరిక, నే వాంట్ చాట్ టు బి వాంటెడ్ అని ఒక మాట, ఏ రియల్ వాంట్ అన్నారు, నిజమైన కోరిక అది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, సో వెరీ డిఫికల్ట్ బట్ నాట్ ఇంపాసిబుల్. చాలా కష్టం, అది అతి కష్టం, అంత సులువుగా దొరకదు, చాలా కష్టం, కానీ అసంభవం మాత్రం కాదు. మీరు నిజమైన కోరికను సాధించవచ్చు. అంటే భగవంతుడు కావాలని కోరిక. వెరీ రేర్లీ 1 among a million కెన్ ఎస్టాబ్లిష్ ది రియల్ వాంట్. లక్షలాది మందిలో ఎవరో ఒకళ్ళు మాత్రమే ఆ కోరదగ్గ కోరికను కోరతారు. పాటల్లో కూడా చూస్తూ ఉంటాం మనం, చిన్న చిన్న కోరికలు ఉంటా ఉంటాయి. కళనైనా ఒకసారి కనిపించు అని. కళ్ళలో కనిపిస్తే ఏం ప్రయోజనం, నిజంగా కనిపించినా కూడా ప్రయోజనం లేదు. నిజంగా భగవంతుడు కనిపించడం కాదు, భగవద్ దర్శనం కాదు కావాల్సింది, భగవంతుడే అయిపోవాలి. భగవద్ దర్శనం అనేది ఇంకా ఈ మాయలోనే ఉండగానే అవుతుంది. అది ఈ మాయనతమైన సృష్టిలో ఉండగానే భగవద్ దర్శనం అవుతుంది. అదే 6వ చైతన్య భూమిక. 6వ చైతన్య భూమికలో భగవంతుడు దర్శనం అవుతుంది, కానీ భగవంతుడు అయిపోవం మనం. భగవంతుని యొక్క స్థితికి చేరుకుంటే తప్ప బ్లిస్ స్టేట్ రాదు, బ్లిస్ శాశ్వతానంద రాదు. చేత మీరు ఎన్ని కష్టాలైనా పడాలి, అది మామూలుగా ఉండవు కష్టాలు, అది కూడా తెలుసుకోవాలి. మండలి వారిలో భావకల్చుని ఎన్ని విధాల అవమానపరిచాడు, ఎన్ని విధాల గోరు చుట్టూ మీరు ఒకరి పోటు అంటూ ఉంటారు. ఆయన అనేక బ్రహ్మాండమైన బాధపడుతుంటే, అన్నిటికంటే పంటి బాధ చాలా కష్టం కాదు, భరించలేండి. తలనొప్పిని భరించగలని పంటి పోటు వస్తూ ఉంటుంది, పిప్పి పన్ను అవుతాయి. ఆ బాధ అసలు వర్ణాతీతం. అంచేత అటువంటి బాధల్లో కూడా అతను ఉండగా కూడా ఆయన ఇంకా తిట్టారు పట్టిన బాబు, చాలా దారుణంగా బానిసత్వం చేశారు బాబు కలిసి. ఆ ఇన్సిడెంట్లో ఒక ఇన్సిడెంట్ చదువుకుందాం. ఇక్కడ ఈ క్రిస్టియన్కి అలా చెప్పారు, వాట్ యూ మస్ట్ లాంగ్ ఫర్ ఈజ్ ది రియల్ వాంట్. నువ్వు కోరుకో, ఏది నీకు కావాలని కోరుకోవాల్సింది ఏమిటంటే నిజమైన కోరవలసిన కోరుకో. అండ్ దిస్ రియల్ వాంట్ ఎలోన్ మస్ట్ బి యువర్ పెరెన్నియల్ వాంట్ అన్నారు. అంటే నువ్వు కంటిన్యూస్గా నా శాశ్వతంగా ఎప్పుడు ఈ కోరిక తప్ప మరే కోరిక నేను కోరదగ్గది కాదు, కోరుకోకూడదు, కోరవద్దు అని చెప్పారు. ఈ కోరిక మాత్రమే నీ హృదయంలో కానీ మనసులో కానీ ఉండాలి. ఏ కోరిక అంటే కోరదగ్గ కోరిక. ఆ కోరదగ్గ కోరిక ఏమిటంటే భగవంతుడు అయిపోవాలని కోరిక. వన్స్ దిస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్, నిజంగా హృదయాంతరాల్లోంచి కోరదగ్గ కోరిక నువ్వు కోరగలిగే శక్తికి చేరుకున్నప్పుడు అని అర్థం. నిజమైన కోరిక, కోరదగ్గ కోరిక నువ్వు నిజంగా కోరగలిగే స్థితికి నువ్వు చేరుకున్నప్పుడు అప్పుడు ఏమంటున్నారు, వన్స్ దిస్ ఈజ్ ఎస్టాబ్లిష్, ఏ టైం కమ్స్, ఒక సమయం ఆసన్నం అవుతుంది. ఎటువంటి సమయం అంటే వెన్ యు ఆర్ ఫ్రీడ్ ఈవెన్ ఫ్రమ్ దిస్ సింగులర్ వాంట్. ఈ భగవంతుడు అయిపోవాలని కోరిక కూడా నీ మనసులోంచి హృదయంలోంచి తొలగిపోతుంది. అది కూడా ఒక బంధనమే. భగవంతుడు కావాలనుకోవడం, భగవంతుడు అయిపోవడం అనుకునేది కూడా ఒక కోరికే. భగవంతుడు కావాలని కోరిక కూడా నీ మనసులో మటుమైపోతుంది ఆ స్థాయికి చేరుకున్నప్పుడు అంటున్నారు. అప్పుడు నువ్వు స్వేచ్ఛని పొందుతావు. ఆ కోరుకున్నంత వరకు కూడా నీకు బంధీకృతుడే, అంచేత స్వేచ్ఛ ఉండదు. స్వేచ్ఛ ఎప్పుడు ఉంటుందంటే ఆ కోరిక కూడా నశించిపోవాలి. వెన్ యు ఆర్ ఫ్రీడ్ ఈవెన్ ఫ్రమ్ దిస్ సింగులర్ వాంట్. సింగులర్ వాంట్ అంటే రియల్ వాంట్, భగవంతుడే కావాలని కోరిక. అండ్ అటైన్ ది ఫ్రీడమ్, అప్పుడు శాశ్వతంగా శాశ్వత స్వాతంత్రాన్ని పొందుతావు. స్వాతంత్రం అంటే ఫ్రీడమ్ అంటే F క్యాపిటల్ లెటర్ పెట్టారని చేత
భగవంతుడికి పొంది స్వాతంత్రం. దట్ ఈజ్ నాట్ బౌండ్ బై ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫ్రీడమ్. అంచేత ఈ శాశ్వతమైన ఈ ఆ, ఈ స్వాతంత్రం ఎటువంటిదంటే దేని మీద ఆధారపడదు, ఏది కావాలని కోరుకోదు, ఏది కోరుకోదు, దేని మీద ఆధారపడి కూడా ఉండదు. స్వయంగా తానే భగవంతుడు అయిపోయినప్పుడు అది బంధ విముక్తుడు అవడం అంటారు. అంటే బంధనాల నుంచి విముక్తుడు. అది ఇంతవరకు ఒక క్రిస్టియన్ భక్తుడికి చెప్పిన భాగంలో కొంత భాగం చెప్పుకున్నాం. ఇంకా భావుకల్చరి గారికి కంటి వల్ల చాలా బాధ వచ్చింది. అది కంటి బాధ, కంటి కళ్ళ లాంటిది ఏదో వచ్చింది. ఎన్ని మంది వేసినా తగ్గట్లేదు, అది ఇంకా ఎక్కువైపోతుంది. చాలా భరించడానికి బాధ ఎక్కువైపోయింది. ఎన్నాళ్ళ నుంచో బాధపడుతుంటే ఎన్నో మందులు వేశారు కానీ తగ్గట్లేదు. భావుస్ ఐ ప్రాబ్లం పెర్సిస్టెడ్. Dadi Kerala was present one day and suggested he apply mustard oil essence, which was reputed to be beneficial. ఇటువంటి కలజబ్బులకి ఆవు నూనె ఒక సారం అంచేత ఎసెన్స్ అన్నారు, ఎసెన్స్ ఆఫ్ మస్టర్డ్ ఆయిల్. అది కనుక రాస్తే తగ్గుతుంది. అంచేత అది చాలా పేరు ప్రఖ్యాతి కాంచింది. అది ఎంతోమందికి నయమైంది. అంచేత ఆవు నూనె యొక్క సారం అది రాయి కళ్ళకని చెప్పారు. బాబా టోల్డ్ దాదికేరేవాళ్ళ టు ప్రొక్యూర్ ఇట్ ఫ్రమ్ బెంగళూరులో దొరుకుతుంది. దాదికేరేవాళ్ళనేమో బెంగళూరు వెళ్ళి తెచ్చిపెట్టు అని చెప్పారు బాబా అతనికి, దాదికేరేవాళ్ళకి. ఇవన్నీ టెరా ఇప్పుడు ఆ విధంగా అక్కడి నుంచి తెప్పించారు, బెంగళూరు నుంచి ఆవు నూనె, ఈ బావు కల్చర్ గురించి. బాబా హింసెల్ఫ్ అప్లైడ్ ఇట్ టు బాబు సైజ్. స్వయంగా మెహర్ బాబాయ్ హస్తాలతోటి ఆవు నూనె అతని కంటికి అప్లై చేశారు, ఆ బాధ నుంచి విముక్తి అవడానికని. బాబు సైజ్ ది ఫస్ట్ టైం అండ్ దెన్ టోల్డ్ బాబు టు అప్లై ఇట్ ఎవ్రీడే. మొదట తనని రాసి ఈ విధంగా నువ్వు రోజు రాసుకోను అని చెప్పారు, ఈ ఆవు నూనె రాసుకోమని. It burned so badly that tears would pour from Bhav's eyes. చాలా ఎంత మంట పుడుతుందంటే భరించడానికి మంట. అది కళ్ళకి తగలగానే ఇంకా కళ్ళమ్మటి నీళ్ళు పట్టుకుని ఏడ్చేసాడు. అది ఎవరు భరించలేరు, అంత మంట అనమాట అది అప్లై చేస్తే. అసలు రోగం తగ్గడానికి అలా ఉంచి దీని బాధ ఎక్కువైపోతుంది. అంచేత అంత భరించలేని బాధ అది. ఒక్కసారి బాబా రాశారు, ఇంకా రోజు రాసుకోమన్నారు. రోజు ఎలా రాసుకోగలను భయపడుతున్నాడు ఆయన. హీ వుడ్ హ్యావ్ టు లీవ్ ది హాల్ అండ్ పీపుల్ వుడ్ అబ్జర్వ్ ది టీయర్స్ అండ్ విస్పర్ అమంగ్ దెమ్సెల్వ్స్. ఇక్కడ ఏడుస్తూ కూర్చోకు ఈ హాల్లోనూ చూసిన వాళ్ళంతాను ఇవాళ ఏడుస్తున్నాడు ఏమిటి అనుకుంటారు. అంచేత వాళ్ళు చెవులు కూరుకుంటారు నీ గురించి. అంచేత నేను బాధపడుతుంటే ఇక్కడ కాదు దుకాణం పెట్టి ఇక్కడ ఏడుస్తున్నాను ఎదురుకుండా, ఇక్కడ నుంచి పో, హాల్లో కూర్చోకని చెప్పారు. థింకింగ్ బాబా వాజ్ గివింగ్ హిమ్ అన్ ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లవ్. చేత అతను బాబా అతని ప్రేమతోటి ఈ విధంగా చెప్పారనుకుని భావకృషి గారు అనుకున్నారు. దిస్ వెంట్ ఆన్ ఫర్ ఎ ఫ్యూ డేస్. అలా కొద్ది రోజులు పాపం అవును రాశారు. బాబా అలా చూస్తూనే ఉన్నారు ఒక పట్టానికి తగ్గదని. అంటిల్ బాబా స్టాప్ హిమ్ ఫ్రమ్ అప్లయింగ్ ఇట్. చేత తర్వాత ఇది రాస్తే చాలా బాధగా ఉంది కాబట్టి పోనీ మానేసి ఇంకా రాయడం మానే అని చెప్పి బాబా చెప్పేదాకా రాస్తూనే ఉన్నాడు పాపం. ది మస్టర్డ్ ఆయిల్ డిడ్ నాట్ హెల్ప్. దానివల్ల ఏం ఉపయోగం లేకపోయింది ఆవు నూనె వల్ల. భావ్ వాజ్ అండ్ వాచ్ వన్ నైట్. ఒకసారి అందులోనే బాబాకి వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నారు, ఎప్పట్లాగే రాత్రి కాపలాదారు అనమాట. ఆ డ్యూటీ చేస్తున్నారు. హిజ్ ఐస్ స్టిల్ టెరిబిలీ పెయిన్ఫుల్ వెన్ ఎట్ 1 AM. అర్ధరాత్రి 1 గంట వరకు కూడా అలా కంటిపోటు వస్తూనే ఉంది, బాధగానే ఉంది, కళ్ళమట్టి నీళ్ళు కారుతున్నాయి, భరించడానికి బాధగా ఉంది. బాబా ఇంక్వైర్డ్, డూ యువర్ ఐస్ హర్ట్? నీ కళ్ళు దెబ్బతిన్నాయా అని అడిగారు బాబుని. ది పెయిన్ ఈజ్ టూ మచ్ బాబా, బాబు రిప్లైడ్. భరించడానికి బాధగా ఉంది బాబా, అది రాసినా బాధగానే ఉంది, దానివల్ల తగ్గలేదు. అది రాయకపోయినా కూడా బాధ తగ్గలేదు, చాలా భరించడానికి బాధ ఉంది నా కంటికి
అని చెప్పి బాబు గారు చెప్పారు. బాబా అడిగితే తగ్గలేదా ఇంకా అంటే, బాబా సెంట్ ఫర్ ది ఉమెన్ ఆర్డరింగ్ బాబు టు స్టాండ్ అవుట్ సైడ్ ది డోర్. ఆ ఉమెన్ మండలి నన్ను పిలిచారు బాబా. పిలిచి బాబు కలిసిగానేమో ఇక్కడ ఈ హాల్లో నిలబడుకు, గుమ్మం దగ్గర నిలబడు, ఇక్కడ నాకు తలనొప్పిగా ఉంది నీతోటి అని చెప్పేసి విసుక్కుని బాబు కలిసిగా ఆ గుమ్మం దగ్గర నిలబడమన్నారు. ఈ స్త్రీ మండలి వచ్చిన తర్వాత ఈ కంప్లైంట్ టు ది ఉమెన్, భావ్ ఈజ్ టర్బుల్లీ మీ ఏ లాట్, భావ్ ఈజ్ ట్రబులింగ్ మీ ఏ లాట్. అప్పుడు బాబా ఈ స్త్రీ మండలిని పిలిపించి, ఈ బావు కలిసి నన్ను ఏడిపించి తప్పుతున్నాడు, నన్ను ఈ కంటి నొప్పి అంటాడు, తినేస్తున్నాడు, ప్రాణం తినేస్తున్నాడు నాకు. ఈ డస్ నాట్ అలౌ మీ టు రెస్ట్, నాకు ఒక క్షణం కూడా నిద్ర లేకుండా చేస్తున్నాడు. రాత్రి 1 గంటకు కూడా మూలుగుతూనే ఉంటాడు. నాకు తలనొప్పి అయిపోయింది వీటితోటి. అతని పడి బాధ గురించి చెప్పట్లేదు ఆ స్త్రీలకి. ఇది వీడు నాకు పెట్టి ఇబ్బంది వల్ల నాకు బాధ అవుతుందని తన బాధ చెప్తున్నాడు. నాకు ఉండలేకపోతాను, వీడిని ఎందుకు పెట్టుకున్నానో తెలీదు. తెల్లారులు కూడా మూలుగుతూనే ఉంటాడు బాధతోటి. అంచేత నాకు ఈజ్ గివింగ్ ఏ లాట్ ఆఫ్ ట్రబుల్, నాకు అనేక విధాలుగా నన్ను బాధ పెడుతున్నాడు ఈ బావకొచ్చి. హీ కీప్స్ కంప్లైనింగ్ అబౌట్ ది లిటిల్ పెయిన్ ఇన్ ది ఐస్. ఆ కళ్ళల్లోకి ఏదో కొంచెం నొప్పి ఉందిట, ఆ నొప్పి కాస్త భరించలేకుండా మూలుగుతూ ఉంటాడు, తగ్గలేదంటూ ఉంటాడు. ఎలా ఉందంటే అసలేం తగ్గలేదు, చాలా ఎక్కువగా ఉంది బాబా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఇంకా నా తలనొప్పిగా ఉంది వీటితోటి. హీ డస్ నాట్ బట్ హెరాస్ మీ, అందుకని నాకు చిత్రహింస పెడుతున్నాడు. నాకు కాపలాదారుగా ఉండి నాకు సేవ చేయడం పోయి నాకు ఒక తలనొప్పుల కింద నాకు తయారయ్యాడు. నా బాధ తను అర్థం చేసుకోడు, నా గురించి పట్టించుకోడు. ఎంతసేపు తను కంటి నొప్పే తప్ప నా బాధ నాకేం కావాలో అది అడగడం ఏమీ లేదు అని చెప్పి తిట్టారు. ఎవరు స్త్రీ మండలి ఎదురుగుండా తిట్టాడు భావకుల్సుని. నాకు వీడి ప్రాబ్లం గట్టిగా తయారయ్యాడు భావకుల్సుని. అంతే తప్ప అతను కంటితోటి బాధపడుతున్నాడు పాపం. ఇలా మందులు వేసాం అయినా తగ్గలేదు. ఆ మందు కూడా చాలా బాధాకరమైన మందు వేసుకున్నాడు, అది వేసుకోమని చెప్తే అయినా తగ్గలేదు అని చెప్పి అది చెప్పకుండా అలా బాధపడుతున్నా ఎదురుగుండా కూర్చోవడం వల్ల నాకు ఇది ఇబ్బందిగా ఉంది అని చెప్పి తన ఇబ్బంది చెప్తాడు. హిజ్ ఐస్ రియల్లీ డూ హర్ట్ బాబా. అతను కాళ్ళు లేదు బాబా, పాపం నిజంగా బాధగా ఉన్నాయి కళ్ళు అని చేత బాధతోటి చెప్తున్నాడు బాబా అని చెప్పి డాక్టర్ గోహెర్ సమర్థించడానికి చెప్పింది. అప్పుడు ఇంకా ఫైర్ అయిపోయాడు బాబా. సో వాట్, అయితే ఏమిటి, కంటి నొప్పి పోతే ఏమిటి, వాట్ కెన్ ఐ డూ అబౌట్ ఇట్, నేనేం చేయను, వాడు కంటి నొప్పి వస్తే నాకేంటి, నేనేం చేయమని నన్నేం చేయమంటాడు. అంటే కంటి నొప్పి వస్తే అది ఆ తలనొప్పి నేను తిరుగుతాడా, నా దగ్గర ఉండేవాడు, నా కాపలా కాసేవాడు, నా కాపలాదారు కదా, జీతాల్లో ఏడుస్తూ కూర్చుంటే నాకు ఇంకా తలనొప్పి. ఈజీ సపోజ్ టు థింక్ ఆఫ్ మై కంఫర్ట్ ఆర్ హీజ్. అతను నా సౌఖ్యం చూడడానికి వచ్చాడా, నా సేవ చేయడానికి వచ్చాడా, లేకపోతే వాడి బాధ వాడి గోలంతా నా నెత్తి మీద రుద్దడానికి వచ్చాడా అని చెప్తున్నాడు. నాకు వాడి బాధ ఉంటే దిగమింగుకోవాలి, భరించాలి, పైకి చెప్పకూడదు, మామూలు నా సేవ చేస్తూనే ఉండాలి. అంతేగాని వాడి బాధ అంతా నా నెత్తికి రుద్దితే ఎలాగ అంటున్నాడు. ఈజ్ హీ సపోజ్ టు థింక్ ఆఫ్ మై కంఫర్ట్ ఆర్ హీజ్. నా సౌఖ్యం కోరుకుంటున్నాడా లేకపోతే తన సౌఖ్యం కోరుకుంటున్నాడా? నా సౌఖ్యం కోరుకోవాలి, తన సౌఖ్యం కాదు. అంటే కంటి నొప్పి అయినా కూడా కంప్లైంట్ చేయడానికి వీల్లేదు, చెప్పడానికి వీల్లేదు, నోరు మూసుకుని మౌనంగా భరించాలి అని చెప్పి తిరుగుతున్నారు బాబా. ఎవరిని బాగోకల్చుని. ఇట్ ఈస్ హిజ్ డ్యూటీ టు సీ దట్ ఐఎమ్ కంఫర్టబుల్. అతను ఇబ్బంది వల్ల నాకు ఇబ్బందిగా ఉంది, నాకు ఇబ్బంది కలగకుండా చేయవలసిన బాధ్యత అతను ఉంది. ఇట్ ఈస్ హిజ్ డ్యూటీ, అతని బాధ్యత అది. నాకు ఏ విధమైన అసౌకర్యం కలిగించకుండా తన అసౌకర్యాన్ని నా దగ్గర వెళ్ళబుచ్చితే నాకు అసౌకర్యం కలుగుతుంది. చేత ఇట్ ఈస్ హిజ్ డ్యూటీ టు సీ దట్ ఐ ఆమ్ కంఫర్టబుల్. నేను క్షేమంగా సంతోషంగా ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత అతనిది.
అని చెప్పి తిడుతున్నాడు. అంతేగాని అతను కంటి బాధ గురించి కొంచెం కూడా చెప్పట్లే. పైగా శ్రీమండలి ఎదురుగుండాను నానా చీవట్లు వేస్తున్నాడు. ఈయన మూడు బాధ గోరు చుట్టూ మీరు రోకలు అంటారు. ఇదే గోరు చుట్టే చాలా బాధ అనిపిస్తుంది. దాని మీద రోకలతో కొడితే ఇంకెంత బాధ ఉంటుంది. శాస్త్రం ఉంటుంది గోరు చుట్టూ మీద రోకలు పోటని. అలా ఓ మూల ఇతను కంటి బాధతో బాధపడుతుంటే తన గోల తన సౌఖ్యం చూసుకుంటాడు, కానీ నా సౌఖ్యం చూసుకోవడం ఎప్పుడు కన్ను అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు అని చెప్పి తిడుతున్నాడు. స్త్రీ మండలి ఎదురుకుండా నలుగురిని పిలిచి బాబా ఆడాడు, ఐఆమ్ ఫెడ్ అప్ విత్ హిమ్. నాకు వీటితోటి విసుకొచ్చేస్తుంది, పడలేకపోతున్నాను వీటితోటి. ఐఆమ్ సో డిస్గస్టెడ్. నాకు చాలా విసుకొచ్చింది వీటితోటి. దట్ ఐ వాంట్ టు సెండ్ హిమ్ అవే. నేను ఇంక భరించలేని పంపించేస్తాను, ఇక్కడ ఉంచుకొని నేను పొమ్మంటాను బయటికి, నా దగ్గర ఉండొద్దు, నాకు ఉండడానికి అర్హుడు కాదు వీడు అని చెప్పేసి చివాట్లెట్టారు. చేత నాకు ఇబ్బందికరంగా ఉంది వీడు, నా సౌఖ్యం చూసుకోకుండా తన సౌఖ్యమే చూసుకుంటున్నాడు. చేత ఎందుకు ఇక్కడ నా దగ్గర ఉండి ఏం చేస్తాడు, ఇలా ఏడుస్తూ కూర్చోవడానిక, ఒకసారి కంటి నొప్పి ఒకసారి పంటి నొప్పి అని చెప్పి నాకు ఏడుస్తూ కూర్చోడానిక, పొమ్మంటాను, ఇక్కడ వద్దు, పంపించేస్తానంటాడు. దీస్ డేస్ హీ గివ్స్ మీ లాట్ ఆఫ్ ట్రబుల్. ఈ మధ్యకాలంలో నాకు ఈ విధంగా ఏదో రకమైన ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నాడు. తన ఇబ్బందులన్నీ నాకు చెప్తావు, తన రోగాలన్నీ నాకు చెప్తావు, నాకు ఇబ్బంది కలిగిస్తూనే ఉంటాడు. డిస్పైట్ మై ఇల్ హెల్త్. నాకు ఆరోగ్యం బాగోలేదు, నాకు అనారోగ్యంగా ఉన్నాను. నేను అనారోగ్యంగా ఉంటే నా నా బాగోగులు చూడకుండా తన రోగాలన్నీ నాకు చెప్తాడు, ఫోన్ చేస్తాడు వీడు అని చెప్తాను. డిస్పైట్ మై ఇల్ హెల్త్ ఐ మీట్ పీపుల్ ఆల్ డే లాంగ్. రోజంతా కూడా ప్రజాదర్శనం ఇస్తా. రోజల్లా ప్రజాదర్శనం ఇచ్చి సాయంత్రం అయ్యేటప్పటికి విశ్రాంతి తీసుకునే సమయంలో వీడు నాకు ఆ విశ్రాంతి కలిగిస్తున్నాడు. విశ్రాంతి లేకుండా చేస్తున్నాడు నాకు. ఐ ఫీల్ ఎగ్జాస్టెడ్. ఇంకా నాకు విసుకొచ్చేసింది, నేను భరించలేకపోతాను, మ్యాక్సిమం స్థితికి వచ్చేసాను నేను అని చెప్పి. నౌ ఎట్ నైట్ హీ టార్చర్స్ మీ. ఇంక ఇప్పుడు ఈ రాత్రి అవుతుంది, రాత్రి అంతా కూడా నాకు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. కంటి నొప్పను పంటి నొప్పను, నా సేవకుడిగా పనికిరాడు వీడు అసలు అని చెప్పి బాగా తిట్టారు. మనీ షెడ్. ఇందాకేమో గోహెల్ పాపం భావకల్చరి గారి దుస్థితి చూసి నిజంగానే బాధపడుతున్నాడు కంటితోటి అని చెప్పేదో ఉంది సమర్థించి. ఇప్పుడు మణి కూడా అలాగే చెప్పింది. భావకల్చరి గారిని వెనకేసుకొస్తూ మణి సోదరి మణి బాబాతో ఇలా ఉంటుంది, బాబా డోంట్ సెండ్ భావు అవే. దయచేసి నువ్వు భావకల్చరి గారిని బయటికి పంపించొద్దు బాబా, అతను నిజాయితీతో కూడిన ప్రేమికుడు, అంచేత సేవకుడు, అంచేత ఎట్టి పరిస్థితుల్లో భావన మాత్రం బయటికి పోమని చెప్పకు బాబా, నీ దగ్గరగా తప్ప ఎక్కడ ఉండలేడు అని చెప్పేసి ఆవిడ మణి చెప్పింది, రికమెండ్ చేసింది. భావన బయటికి పంపించేస్తాను అని చెప్తే, బయటకంటే తన దగ్గర ఉండకుండా శాస్త్రంగా బయటకు ఎక్కడికో పోమని. గివ్ హిమ్ అనదర్ ఛాన్స్ టు సర్వ్ యూ. అతనికి ఇంకొక అవకాశం ఇవి నీ సేవ చేసుకుందుకు అని చెప్పి రికమెండ్ చేసింది మణి. ఇందాక గోహెర్ చెప్పింది, డాక్టర్ గోహెర్, ఇప్పుడు మణి చెప్పింది. బాబా రిటార్టెడ్. బాబా దానికి ఎదురు తిరిగి ఇలా చెప్పారు మణితోటి, వాట్ సర్వీస్ విల్ హీ డూ. ఏం చేస్తాడు, నాకేం చేస్తాడు సర్వీస్, నేను ఉంచుకుని, నా సేవ ఏం చేస్తాడు వీడు అని చెప్తున్నాడు. వాట్ సర్వీస్ విల్ హీ డూ, హీ విల్ కిల్ మీ. నన్ను చంపుతాడు. నాకు నా రోజుల్లో దర్శనాలు ఇచ్చి నేను అలసిపోయింటే నన్ను చంపుతాడు వీడిని. నన్ను సేవ చేయడానికి రాలేదు, నన్ను చంపడానికి వచ్చాడు వీడని చెప్తున్నాడు. హీ విల్ కిల్ మీ, హీ ఓన్లీ థింగ్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఎంతసేపు స్వార్థం, తన స్వార్థం చూసుకుంటాడు. తనకని ఎంతసేపు ఈ బాధ ఆ బాధ చెప్పుకుంటాడు. మరి నా బాధ ఎవరికి చెప్పుకోను, నేను నా సేవ చేయాలి, కానీ వాడి బాధలన్నీ నాకు చెప్పుకోవడానికి ఇక్కడికి వస్తా అని చెప్పి ఇంకా చూడండి, ఈ ఓన్లీ థింగ్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అని అన్ని విధాలుగా తిట్టారు. భావు వాజ్ లిజనింగ్ టు ఎవ్రీ వర్డ్. ఇన్ని వాటిలో ఆ స్త్రీ మండలి ఎదురుగుండా అవమానపరిచి ఇన్ని రకాల తిట్లు తిడుతుంటే అవన్నీ వింటూనే ఉన్నాడు భావు కల్చర్ గారు. ఆయనకి ఎంత కోపం రావాలి, అయితే నేను పోతాను ఇక్కడి నుంచి అని చెప్పేసి కోపం వచ్చి వెళ్ళిపోవాలి. అసలు మనం అలాగే చేస్తాం. నీ దగ్గర ఉండం బాబు, మాకు శారీరకంగా అనారోగ్యం వచ్చినప్పుడు కూడా నాకు తిడుతుందో పట్టుకుని సేవ చేయలేదని అని చెప్పి తిరిగి బాబాని తిట్టి వెళ్ళిపోతున్నాను. అయితే
అయితే ఆయన అలా వింటూ ఉన్నాడు, శాంతంగానే ఉన్నాడు. బాబా సెంట్ ది ఉమెన్ అవే. అప్పుడు శ్రీమండలం బయటికి పంపించేశాడు. వాళ్ళ ఎదురుకుండా తిట్టడం అయిపోయింది కాబట్టి హీ కాల్డ్ బాబు ఇన్సైడ్. అప్పుడు బాబు కలిసి గుమ్మం దగ్గర నిలబెట్టాడు కదా, అప్పుడు లోపల రమ్మన్నాడు, అంతవరకు బయట నిలబడమని. అప్పుడు లోపల రా అన్నాడు. శ్రీమండలి వెళ్ళిపోయారు, లోపలికి వచ్చాడు అతను. బాబు ఇన్సైడ్ లోపల పిలిచాడు అండ్ ఆస్క్డ్ ఇఫ్ హీ స్టిల్ హ్యాడ్ పెయిన్ ఇన్ హిస్ ఐస్. పిలిచి ఇంకా ఇంకా నీ కళ్ళు నొప్పిగానే ఉందా అని అడిగాడు. ఇన్ని చివాట్లు పెట్టేసి, నీ కంటి నొప్పి తగ్గిందా, ఇంకా అలాగే ఉందంటే ఇంకా మళ్ళీ ఉందంటే తిడతాడని. పాపం ఇంకా తగ్గలేదు ఆయనకి, కానీ ఉంది ఇంకా అలాగే ఉంది బాబా, తగ్గలేదంటే తిడతాడని చెప్పి తగ్గిపోయిందని చెప్తాడు. చేత బాబు క్వైట్ అప్సెట్ రిప్లైడ్. తగ్గిందనేది ఇంకా బాధ అలాగే ఉందా అని అడిగితే అప్సెట్ అయిపోయి ఈ విధంగా చెప్పాడు. నో బాబా, లేదు తగ్గిపోయింది నాకు, పెయిన్ లేదు బాబా అని చెప్పేశాడు. బట్ బాబా గేవ్ హిమ్ సమ్ ఐ డ్రాప్స్ విత్ హిజ్ ఓన్ హ్యాండ్స్. మళ్ళీ కళ్ళల్లో వేసుకునే ఐ డ్రాప్స్ ఉంటాయి, ఐ డ్రాప్స్ తన స్వహస్తాలతో ఇచ్చి ఇవి వేసుకోమని చెప్పి బాబుకి తిరిగి ఇచ్చారు. చేత బాబు సెడ్ ఇట్ ఈస్ నాట్ నెసరీ. అక్కర్లేదు బాబా, నేనే మందు వేసుకోను. ఈయనకి పాపం నవ్వాలో ఏడవాలో తెలియదు. నిజి వాటిలో పెట్టి మళ్ళీ ఐ డ్రాప్స్ ఇస్తుంటే అక్కర్లేదు బాబా, నాకు ఇంకా ఐ డ్రాప్స్ అక్కర్లేదని చెప్పేశాడు. అంటే కొంచెం కోపం ఉంది, ఆయన కూడా విసిగిపోయాడు. బాబా ఇన్ని వాటిలో పెడితే అక్కర్లేదండి. వైనాట్ ఎందుకు వద్దంటున్నావు అని అడిగాడు బాబా. మరి తగ్గలేదు కదా, ఇక్కడికి ఎందుకు వద్దంటున్నావు, నేను ఐ డ్రాప్స్ వేసుకోమని ఇస్తున్నాం కదా, నువ్వు ఎందుకు వద్దంటున్నావు అని అడిగావు. అంటే నాకు నువ్వు వీళ్ళ శ్రీమండలం అందరినీ పిలిచి చెప్పావు కదా, దాంతో అది మంచి మంది బాగా పనిచేసిందా వాళ్ళు, నువ్వు పెట్టించే ఒకటి ఏవైతే ఉన్నాయో శ్రీమండలి ఎదుగుండా నన్ను పిలిచి అవమానం పెట్టి ఇన్ని చోట్లు పెట్టావు, అదే బాగా ఆ మెడిసిన్ బాగా పనిచేసింది బాబా అని చేత దాంతో నా రోగం కుదిరిపోయిందని చెప్తున్నాడు బాబా. నా కంటి నొప్పి నయమైపోయిందని. బిఫోర్ ది ఇమన్ జస్ట్ నౌ యూ ప్రిస్క్రైబ్డ్ సమ్ వెరీ గుడ్ మెడిసిన్. ఈ స్త్రీలు ఎదురుకుండా నువ్వు మంచి మంది ఇచ్చావు నాకు, ఆ మందుతో తగ్గిపోయింది. ఇంక నువ్వు ఇప్పుడు ఇచ్చే ఐ డ్రాప్స్ అక్కర్లేదు, ఆ మందుతో నయమైపోయింది నా రోగం కుదిరింది అంటారు చూడ అని చెప్పేసి వేటకారంగా అలా చెప్పాడు. ఇంక నువ్వు ఇచ్చి ఇప్పుడు ఐ డ్రాప్స్ అక్కర్లేదని. బట్ బాబా సూదుడ్ బాబు స్టేటింగ్, యూ ఫూల్, యూ హ్యావ్ నో ఐడియా ది వర్త్ ఆఫ్ దిస్ మెడిసిన్. ఓ తెలివి తక్కువడా, మూర్ఖుడా, ఈ ఐ డ్రాప్స్ ఎంత బాగా పనిచేస్తాయో నీకు తెలీదు, చాలా మంచిది, ఇది బ్రహ్మాండంగా తగ్గిపోతుంది నొప్పి అని చెప్పి మళ్ళీ అది తీసుకోవడానికి మళ్ళీ తీస్తున్నాడు. చాలా మంచి మంది ఇదని. ఇట్ ఈస్ ప్రైస్లెస్, దీన్ని వెలకట్టలేము, అంత వెలకట్టలేని మందిది ఐ డ్రాప్స్ అంటే. ఆయన పెట్టిన చివాట్లు కూడా ప్రైస్లెస్. అది అది మైండ్లో పెట్టుకుని బాబా చెప్తున్నారు. ఇట్ ఈస్ ప్రైస్లెస్ అండ్ ఓన్లీ గుడ్ లక్ కెన్ అప్టైన్ ఇట్. అదృష్టవంతులకు మాత్రమే ఇప్పుడు నీకు ఇచ్చిన మంది ఏదైతే ఉందో వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది, అందరికీ దొరకదు అని చెప్పారు. ఇక్కడ ఒక టాప్ పాయింట్, స్పీచ్ టైం అవుతుంది కాబట్టి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పానండి. అందుకే ఈ ఎపిసోడ్ ఎంచుకున్నాను నేను. ఒక సద్గురువు చేత కానీ అవతారుడి చేత కానీ తిట్లు తినడం, అవమానపరచడం నిష్కారణంగా, ఏ కారణం లేకుండా ఆయన చేత తిట్లు తినడం, లేకపోతే ఓ దెబ్బ కొట్టడం, దెబ్బలు పడడం కానీ, అవి చాలా 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 బహు కొద్ది మందికే దొరికి వరం. ఎంచేతంటే దానివల్ల కొన్ని కోట్ల జన్మల సంస్కారాలు దుళ్ళపడిపోతాయి. జనరల్గా ఎవరు తిట్టరు, ఇది చూస్తారు. బావుని తిట్టినట్టు ఎవరిని తిట్టలేదు బాబా, ఎవరిని కూడా మందలించలేదు. ఎప్పుడు మామూలుగా లైట్గా మందలించారు కానీ ఇతన్ని మ్యాక్సిమం సూపర్లేటివ్ డిగ్రీ అంచేత ఇదంతా అదే నీకు మెడిసిన్ అని చెప్తున్నారు బాబా. పైగా అసలు అది పడవలసిన బాధ ఉంటే సంస్కారాలు పోవడానికి మనకు బాధలు ఇస్తారు బాబా. ఈ కంటి నొప్పే కాదు, అనేక రకాల రోగాలు మనకి ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే దానివల్ల మనం కొన్ని రకాల సంస్కారాలు ఖర్చు పెట్టుకోవాలి, మనం తప్పదు. ఆ రోగాలు అందుకే వస్తాయి మానవ శరీరానికి, ఏ మానవుడికైనా తప్పదు అది. అంచేత భగవంతుడి ద్వారా మనకి ఆయన తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తే చాలా అదృష్టవంతులు వాళ్ళు.
వాళ్ళకి జన్మలు ఎన్నో ఎన్నో సంస్కారాలు దుల్లిపోయి కొన్ని జన్మలు నాశనం అయిపోతాయని చెప్తున్నారు. అందుకే చెప్తున్నారు, నువ్వు ఎంత అదృష్టవంతుడో తెలీదు. ఇలాగ అవతార పురుషుని చేత తిట్లు తినడం కూడా అది అందరికీ దొరికి భాగ్యం కాదు. బహు కొద్ది మందికి మాత్రమే. లైట్గా కోప్పడవచ్చు, కానీ లైట్గా కోప్పడడం కాదు. ఇది ఎటువంటి అవమానాలు, తక్కువ అవమానాలు. ఆ శ్రీమండలి కూడా ఆయన మూల బాధపడుతుంటే నాకు తలనొప్పి తయారయ్యావు, నువ్వు నా సుఖం చూడటం లేదు, నీ సుఖమే చూసుకుంటున్నావు, నీ కన్ను బాగుపడితే సరిపోతుందా, మరి నాకే ఎలాగా, నా సేవ చేయవా, ఇలాగేదో సామాన్య మనం తిట్టినట్టే తిట్టారు. అంచేత ఈ బాబు కల్చర్ని మొదటిసారి కదా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరిగాయి. అవన్నీ కూడా కోరుండి కావాలన్నాయి. అంచేత అవతార పురుషుని వాళ్ళు కానీ, ఒక సద్గురు వాళ్ళు కానీ, మనం ఒక దెబ్బ పడటం కానీ. గాంధీ గారు వస్తే ఉపాసని మహారాజ్ కర్రతో వచ్చాడు కొట్టడానికి, అవమానపరిచాడు. అది కూడా అదృష్టం ఆయనకి, గాంధీ గారికి ఇచ్చిన అదృష్టం ఉపాసని మహారాజు. అది కోపంతో చేయరు వాళ్ళు. వాళ్ళకి ఏమిటంటే కోపం ఉండదు, ద్వేషంతో కొట్టరు తిట్టరు వాళ్ళు. వాళ్ళు తిట్టారు అంటే వాళ్ళ సంస్కారాలు దొల్లకొట్టడానికి తిడతారు. వాళ్ళు కొట్టారు అంటే కొట్టడానికే మ్యాక్సిమం, తిట్టడానికి కంటే గొప్పది. ఆ కొట్టారు అంటే ఇంకా అదృష్టం అన్నమాట. మనం వెళ్ళి కొట్టు బాబా అంటే కొట్టరు వాళ్ళు. ప్రతి వాళ్ళని కొడతారు. ఇంతమంది ప్రజాదర్శనానికి వచ్చి వాళ్ళందరినీ తిట్టి కొట్టి పంపించారు బాబా, ఎవరిని తిట్టలేదు, ఎవరిని కొట్టలేదు. అతి సన్నిహితంగా ఇంత రాత్రి పోవాలంటే నానా కష్టాలు పడి తన శరీరం అంతా అర్పించేసి సంసారాన్ని కూడా వదిలేసి పూర్తిగా సావైనా రేవైనా నీ దగ్గరే అని చెప్పేసి అంతకి పాదాక్రాంతుడైపోయి ఆయనకి అంకితం అయిపోయి చేస్తున్న బానిసని ఆయన ఇంకా ఇలా క్షోభ పెడుతున్నాడు అంటే మరి ఎంత ప్రేమ ఉండాలి. ఇదంతా అయిపోయిన తర్వాత భావకల్చని దగ్గర ఆలింగనే ఇస్తాడు. ఇంకా ఆలింగనంతో అంతా పటాపంచడం అయిపోతుంది. ఒక్క ఎంబ్రేస్ ఇచ్చాడనమాట. అక్కడిని ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత, నీకు ఎంత మంచి మెడిసిన్ ఇచ్చానో నీకు అంటే ఏమిటి తిట్లు, స్త్రీ మండలి లేకుండా చివాట్లు పెట్టడం. ఆ తిట్లు చాలా మంచి మంది ఇచ్చానని చెప్పి తగ్గిపోతుందిలే నీకు ఇంకా అని చెప్పి చిన్నపిల్ల నోరించినట్టు దగ్గరికి లాక్కుని ఆలింగనం ఇచ్చారు. ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎంత గొప్పగా చెప్పుకోవాలంటే అన్ని ఉపన్యాసాలను దొరక అసలు ఉపన్యాసాలు ఇవ్వనివ్వట్లేదు. ఉపన్యాసాలు కానీ ఎపిసోడ్స్ కానీ పెడితే మనం ఎన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి ఇటువంటి వాటి వల్ల. భావకల్చర్ని చూసుకోవాలి. అంతేగాని మనం ఏదో పూలు పళ్ళతో ఆయన లొంగ తీసుకోవడానికి పనికిరాడు. ఏం పూలు ఇస్తామండి ఆయనకి? ఈ పూలు ఇస్తాను నా కోరికలు తీర్చండి. అసలు కోరిక అడగడం ఒక తప్పు. అందులో ఈ పూలు ఇస్తాను, ఇన్ని పూలు ఇస్తాను, నీ కోరికలు తీర్చండి, పూల పాటలు రాయంటాడు. పూలు పళ్ళకి అసలు అక్కర్లేని వాటిల్లో మొదటిదే అని చెప్పారు. నాకు పూలు పళ్ళు అర్పించడం అక్కర్లేని వాటిలో, నాకు అక్కర్లేని వాటిలో మొట్టమొదటిది ఏమిటంటే నాకు పూలు పళ్ళు అర్పించడం అని చెప్పారు. అది ఇంకా పూల మీద మనం ఆయన్ని సంతోషపెడదాం వస్తున్నాం. అంచేత ఆయన పూలతోటగా సంతోషపెట్టడం, ఇటువంటి బానిసగా అయిపోయి మనం ఆయనకి బాబాకి కానీ అందరిలో ఉన్న బాబాకి కానీ సేవ చేస్తూ అంత సహనం శాంతి ఉండి ఆయన్ని తలుచుకుంటూ ఉంటే అప్పుడే ఆయన దక్కుతాడు తప్ప ఈ ప్రాపంచికంలో ఏ వస్తువు ఇచ్చినా కూడా ఆయనకి అక్కర్లేదు. ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులు ఆయన సృష్టించినవే, ఆయన దానికే ఇవ్వడం. జహా కల్పన హారతిలో చెప్తారు, మేము ఇచ్చినా కూడా నీది నీకే ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి జహా కల్పన హారతిలో మధుసూదన్ రాస్తాడు. అంచేత మన ఈ సృష్టిలో ఏవి ఆయనకి ఇవ్వడానికి ప్రయత్నించకూడదు. ఏ వస్తువు మనమే ఆయనకి అర్పణ అయిపోవాలి. ఎలాగంటే భావకల్చర్ అర్పణ అయిపోయినట్టు మనం కూడా ఆయనకి అర్పణ అవ్వాలి. ఆ శక్తి ఇవ్వాలని కోరుకుంటూ, నిజమైన కోరుకోండి. కోరికలు లేని స్థితికి నన్ను తీసుకెళ్ళు అని కోరుకోండి తప్ప ఫలానా కోరిక కావాలని మాత్రం భగవంతుని ఎప్పుడు కోరవద్దు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి. మల్లికార్జున గారు చాలా మంచి విషయాలు, ఎంతో చక్కగా మీరు అన్ని విషయాలు వివరించి మాకు చెప్పారు. మీకు హృదయపూర్వక జై బాబాలండి మల్లికార్జున గారు. ఇప్పుడు మళ్ళీ సంకీర్తనలో ఇద్దాము. ఉమారాణి గారి జై బాబా అండి, సంకీర్తన చేయండి. తర్వాత కోటేశ్వర గారు జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఒక నిమిషం.
నేను ఇంతసేపు రెడీ పెట్టుకున్నాను. జై ఒకే ఒక్క నిమిషం అండి, తీస్తున్నాను. ఎవరినైనా పాడమనండి ఈ లోపల, లేకపోతే జై బాబా. వచ్చింది. జై బాబా పాడతారండి. శ్రీకుమార్ గారు పాడతానండి. పాడుతున్నారు. జై బాబా పాడుతున్నా. శ్రీకుమార్ గారు పాడుతున్నారా? తనివి తీరలేదు స్వామి, తనివి తీరలేదు, నీ ప్రేమామృతమును నే గ్రోలగా, నీ ప్రేమామృతమును నే గ్రోలగా, తనివి తీరలేదు స్వామి, తనివి తీరలేదు. మోహనమగుని మోముని చూడ, మోహనమగుని మోమును చూడ, హృదయమే రాగము పొందెనే, మధురమైనని మందహాసము, మధురమైనని మందహాసము, మనసున వెన్నెలై విరిసెనే, మనసున వెన్నెలై విరిసెనే, తనివి తీరలేదు స్వామి, నీ ప్రేమామృతమును నే గ్రోలగా, తనివి తీరలేదు. ప్రేమను ప్రేమను చిలికే కౌగిలింతయే, ప్రేమను చిలికే కౌగిలింతయే, ఉల్లము జల్లున చేసెనే, ఉల్లము జల్లున చేసెనే, తీయనైనని స్పర్శానందమే, తీయనైనని స్పర్శానందమే, ఎదలో మోహము రేపెనే, ఎదలో మోహము రేపెనే, తనివి తీరలేదు స్వామి, నీ ప్రేమామృతమును నే గ్రోలగా, తనివి తీరలేదు. కరుణలొలుకుని చల్లని చూపులు, కరుణగొలుకుని చల్లని చూపులు, నీదరి రమ్మని పిలిచెనే, నీదరి రమ్మని పిలిచె, పొంగులు వారే ప్రేమ తరంగము, పొంగులు వారే ప్రేమ తరంగము, నాలో నాట్యము చేసెనే, నాలో నాట్యము చేసెనే, తనివి తీరలేదు స్వామి, తనివి తీరలేదు, నీ ప్రేమామృతమును నే క్రోలగా, తనివి తీరలేదు స్వామి, తనివి తీరలేదు. నాగమణి గారు థ్యాంక్ యూ అండి. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. ఉమారాణి గారు చాలా చక్కగా మంచి సంగీతం పాడి జై బాబా. కోటేశ్వరరావు గారు జై బాబా అండి. మీరు పాడారు. अवतार मेहर बाबा की जय। मेहर बाबा नीकिदे वंदनम, మా బ్రతుకంత నీకర్పితం, నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయా. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం, నీ రూపంబులో మరి ఏమున్నదో నిన్ను మరువాలేకున్నామయా. మమ్ము మేల్కొల్ప దయచేసిన అవతారుండ నీవే కదా, మమ్ము మేల్కొల్ప దయచేసిన
అవతారుండ నీవే కదా మముదయ చూడరా నీ దరి చేర్చరా మముదయ చూడరా నీ దరి చేర్చరా మౌన రూపానికి వందన